హలో ఎవ్రీవన్. నమస్కారం అండి. నేను మీ బిఎస్ఎల్ ప్రసాద్. మరో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. దిస్ టైమ్ అబౌట్ ఫోటోషాప్ అండ్ జనరేటివ్ ఏఐ. చాలా బాగుంటుంది. అండ్ సో ఇందులో మనం ఏమేమి తెలుసుకోబోతున్నాం అంటే వాట్ ఆర్ మస్ట్ నో థింగ్స్ అండి. అవి తర్వాత జెన్ ఏఐ నుంచి ఎలా మనం చేంజెస్ చేయొచ్చు. అండ్ ఆల్సో కొంచెం అడాబ్ ఫైర్‌ఫ్లై ఉంటుంది కదా! దాన్ని కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో ఇవన్నీ ఈ వీడియోలో మనం కవర్ చేద్దామండి. సో వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఏంటంటే మస్ట్ నో ఇన్ ఫోటోషాప్ అండి. ఇందులో వర్క్ స్పేస్ గురించి, లేయర్ సెలెక్షన్ అండ్ లేయర్ మాస్క్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు వర్క్ స్పేస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు కలర్డ్ రెక్టాంగిల్ ఉంది కదా, అది ఎక్కడెక్కడైతే ప్లేస్ చేస్తానో దాని గురించి నేను మాట్లాడుతున్నట్టు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఇదేంటంటే టూల్ బార్ అండి. మనకు కావాల్సిన టూల్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్షన్ కానీ, ఎరేజ్ కానీ, లేకపోతే క్లోనింగ్ ఎఫెక్ట్స్ కానీ, అలా ఆర్టిస్టిక్ బ్రషెస్ కానీ ఇవన్నీ ఈ టూల్ బార్లోనే ఉంటాయి. జస్ట్ లైక్ మనకి ఏమైనా టూల్ కిట్ కావాలంటే అలాగే ఇది టూల్ బార్ అనమాట. ఇందులోని లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. సో ఇందులో నుంచి మనం ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకొని మనం మన ఇమేజ్ మ్యానిపులేషన్స్ మీద యూస్ చేయొచ్చు. అండ్ టాప్లో ఏముంటుందంటే టూల్ ఆప్షన్స్ ఉంటాయి. టూల్ ఆప్షన్స్ ఏంటంటే ఆ నేమ్లోనే ఉంది కదా, మన టూల్ ఏదైతే సెలెక్ట్ చేస్తున్నా దానికి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ మీద ఉంటాయి. ఈవెన్ జెన్ఏఐకి కావాల్సిన ఆప్షన్స్ కూడా అక్కడే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు చూసారు కదా, నేను మధ్యలో పెట్టాను. మధ్యలో ఏంటంటే క్యాన్వాస్ అనమాట. ఇక్కడే మనం చేంజెస్ అన్నీ చూస్తాం. చేంజెస్ అన్నీ అవుట్పుట్ అన్నీ ఇక్కడే ఉంటుంది. అండ్ కింద ఉన్నది ఏంటంటే కాంటెక్స్చువల్ టాస్క్ బార్ అనమాట. ఇందులోనే మనకి జెన్ఏఐ రిలేటెడ్ అన్ని ఆప్షన్స్ వర్క్ ఫ్లోలో చాలా బేగా మనకి సజెస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే లేయర్ ప్యానెల్లో మనం ఏవైనా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ఇమేజ్ పెడితే అవన్నీ స్టాక్డ్ అప్ అవుతాయి అనమాట. దాని మీద గ్రూప్ అవుతాయి. సో దీనికోసం లేయర్ ఉంటుంది. దాని మీద ఉన్నది ఏంటంటే లేయర్ ఆప్షన్స్. లైక్ ఏవైనా ఆప్షన్స్ అని ఉంటే దాంట్లోనే మనం లేయర్కి సంబంధించినవన్నీ చూస్తాం. ఇప్పుడు ఏంటంటే లేయర్ సెక్షన్ చూద్దాం. లైక్ ఇది మనకి ఎలా యూజ్ అవుద్ది. ఇప్పుడు ఇదంతా తెలుసుకోవడం ఏంటంటే లేయర్ సెక్షన్తో స్టార్ట్ చేసి సెలెక్షన్ ఇవన్నీ చెప్పడం ఏంటంటే ఇవన్నీ మనం బాగా అర్థమైతేనే మనం జెన్ ఏఐని ఫోటోషాప్లో బాగా యూజ్ చేయగలం అనమాట. సో ఫస్ట్ మీకు ఇది ఒక్కొక్కటి ఎలా స్టాక్డ్ అయ్యి ఒక దాని మీద ఒకటి ఎలా ఉందన్నది చూద్దాం. చూడండి, ప్రస్తుతానికి నేను ఒక్కొక్కటి సెలెక్ట్ చేశాను. బట్ దాని పక్కన ఒక ఐ సింబల్ ఉంది, కనుబొమ్మ ఉందని చూసారా. అవన్నీ క్లిక్ చేస్తేనే అవన్నీ దాని మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మీకు ఇందాక చెప్పాను చూసారా, ఒక దాని మీద ఒకటి ఉండి గ్రూప్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి నేను ఓపెన్ చేయడం వల్ల దాని మీద చూపిస్తుంది. చూడండి, టెక్స్ట్ ఉంది. అలాగే నేను కింద నుంచి మీద దాకా నేను అది మూవ్ చేయొచ్చు బిట్వీన్ దోస్ లేయర్స్ అనమాట. జస్ట్ లైక్ స్టెప్స్ అనమాట. కిందకి మీదకి నేను ఎట్లా అయితే మూవ్ చేయగలుగుతాను అక్కడ మీరు క్యాన్వాస్లో కూడా చూడొచ్చు. సో అది లేయర్లోని అవి స్టాక్ అయ్యే విధానంలో ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మీరు చూస్తే కిందన బ్యాక్గ్రౌండ్ అని చూసారా, దాన్ని నేను లాక్ కూడా చేయగలిగాను. లాక్ సింబల్ చూసారా, అది చూసి. అండ్ అలాగే ఇప్పుడు దాని కిందనే ఇంకొన్ని ఉంటాయి ఆప్షన్స్. అవి ఏంటంటే ఇప్పుడు అక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే కొత్త లేయర్ యాడ్ అవుతుంది. కొత్త లేయర్ ఏంటంటే దాని మీద మీరు ఏమైనా చేయొచ్చు. మళ్ళీ డిలీట్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి కింద డిలీట్ ఆప్షన్ కొత్త అయిపోతుంది. ఆ తర్వాత మీరు చూడాలనుకుంటే ఇప్పుడు ఎంటీగా ఉన్న వాటిలన్నిటిని సెలెక్ట్ చేసి నేను ఒక గ్రూప్ చేశాను. అంటే మిగిలిన లేయర్స్ అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసి గ్రూప్ చేశాను. ఆ గ్రూప్ అవుతుంది అనమాట. ఆ తర్వాత వేరే దాని మీద చేస్తే అడ్జస్ట్మెంట్ కోసం వస్తాయి. మీకు చెప్పాను కదా అడ్జస్ట్మెంట్స్ ఆప్షన్స్ ఉంటాయని, దాన్ని అక్కడ కూడా హాఫ్ ఉన్నది చూసారు అది. సో ఆ అడ్జస్ట్మెంట్ ఏంటంటే మీద మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి, అడ్జస్ట్మెంట్ ఆప్షన్. దాన్ని మీరు చేసేస్తే దాన్ని ఏముంటుంది అడ్జస్ట్మెంట్ లేయర్ కూడా అంటారు దాన్ని. ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ అయ్యాయి కాబట్టి. అందుకని మీరు కొత్తగా ఒక లేయర్ క్రియేట్ అయింది చూసారా, దట్ ఈజ్ వాట్ అడ్జస్ట్మెంట్ లేయర్. ఆ తర్వాత దాన్ని కూడా నేను డిలీట్ చేశాను. అది డిలీట్ అయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఒక ఐ మీద క్లిక్ చేసి ఆప్షన్ కొడితే అది ఒకటే కనిపిస్తుంది. మళ్ళీ దాని మీదే కొట్టి మళ్ళీ ఆ ఐ మీద క్లిక్ చేసి కొడితే మీకు ఏమవుతుందంటే మళ్ళీ అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి చూస్తే మాస్కింగ్ అనేది ఏంటంటే ఉన్నదాన్నే మళ్ళీ డూప్లికేట్ చేసి దాని టాప్ మీద ఇంకొకటి క్రియేట్ చేస్తారు, అదనమాట. సో ఇక్కడ మీరు ఇంకా స్ట్రోక్స్ కానీ ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. మీరు చూడడానికి ఇవన్నీ స్టైల్స్ అప్లై చేయడానికి ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్. మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో టేకింగ్ వీడియో లెంత్ కోసం నేను అంత డెప్త్గా వెళ్ళలేదు. సో అవన్నీ ఆప్షన్స్ అందులో ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే దాన్ని నేను ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేశాను. డిలీట్ చేసి నెక్స్ట్ ఇప్పుడు మీరు చూసినట్టయితే మీద ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అవి ఏంటంటే బ్లెండింగ్ అనమాట. ఒక ఇమేజ్ మీద ఒక ఇమేజ్ని ఎట్లా అపియరెన్స్ అవ్వాలని బ్లెండింగ్.
తర్వాత దాని ఒపాసిటీ కోసం ఒపాసిటీ కంట్రోల్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో దాని మీద ఇంకొన్ని ఫిల్టర్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు ఏదైతే క్లిక్ చేస్తారో అవే ఓపెన్ అవుతాయి అన్నమాట. బ్రష్ అన్నీ కొన్ని ఫిల్టరింగ్ ఆప్షన్స్ లాగా ఉంటుంది. బ్రష్ ఉన్నది, లాక్, తర్వాత ఆ మీద ఉన్నవన్నీ అవి కూడా ఫిల్టరింగ్, ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయి, టెక్స్ట్ ఎక్కడ ఉన్నాయి, మాస్కింగ్ ఎక్కడ ఉన్నాయి, ఫిల్టరింగ్ ఆప్షన్స్ ఆఫ్ చేయడానికి కూడా అవకాశం అక్కడే ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ లేయర్ రిలేటెడ్. సో ఇప్పుడు లేయర్ సెక్షన్ అయింది కదా, ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే సెలెక్షన్ చూస్తున్నాం. సెలెక్షన్ అంటే ఏమీ లేదు, ఏదైనా సరే మనం ఒక ఎడిట్ కానీ యాడింగ్ కానీ ఏదైనా చేయాలంటే ఒక పార్ట్ ఆఫ్ ద డిజైన్ మనం సెలెక్ట్ చేయాల్సి వస్తుంది కదా, దానికోసం చూస్తాం. ఫస్ట్ ఎప్పుడైనా సరే షేప్స్ ద్వారా కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూసారా యాంట్ షేప్లో వచ్చాయి. అవి ఏంటంటే ఆ ఏరియా నువ్వు సెలెక్ట్ చేసావు అని అర్థం. ఇక్కడ నేను అక్కడ స్క్వేర్ తీసుకొని స్క్వేర్ సెలెక్షన్తో అలా చేశాను. దాని ద్వారా నువ్వు అక్కడ చేంజెస్ కూడా చేసుకోవచ్చు. లైక్ అది యాక్షన్ బార్ ఎందుకు ఉపయోగపడుతుందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. అది మనకి ఏవైనా యాక్షన్స్ సజెస్ట్ చేస్తుంది, కాంటెక్చువల్ బార్ అనమాట అది. ఆ తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ సెలెక్షన్స్ కూడా ఉంటాయి, అందులోనే మీరు డిఫరెంట్ సెలెక్షన్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు డబుల్ క్లిక్ చేస్తే. నౌ లాసో టూల్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టూల్ అనమాట, ఎందుకంటే దీని ద్వారా మనకి ఫ్రీ హ్యాండ్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఫ్రీ హ్యాండ్గా నేను ఒక గ్లాసెస్ మీద ఎలా సెలెక్ట్ చేస్తున్నాను. ఆ సెలెక్షన్ ఏమవుతుందంటే మరి ఫ్రీ హ్యాండ్ ఎప్పుడైనా సరే చిన్న చేంజెస్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. మీరు అక్కడ షిఫ్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ అది ఎక్కువ యాడ్ చేయడానికి అవకాశం అవుతుంది. చూడండి అక్కడ నేను షిఫ్ట్ క్లిక్ చేసి మళ్ళీ అలాగే డ్రా చేశాను. అది ఏం చేస్తుందంటే ఆ సెలెక్షన్లో యాడ్ అయిపోద్ది. అలాగే మీరు ఆప్షన్ క్లిక్ చేస్తే అది ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. మైనస్ అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ఏదైనా సెలెక్ట్ చేసేస్తే అది అక్కడి నుంచి సబ్ట్రాక్ట్ అవుతుంది అనమాట. గాట్ ఇట్. నెక్స్ట్ సేమ్ వే మనం సెలెక్షన్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళాం. ఎక్స్టెండ్ చేసిన దాన్ని మనం కలర్స్ అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిల్ కలర్ నేను అప్లై చేయాలనుకుంటే చూడండి అక్కడ యాక్షన్ బార్ నుంచి తీసుకొని ఫిల్ కలర్ని ఓకే చేశాను. చూసారా ఫిల్ కలర్ అప్లై అయింది. సో ఈ రేంజ్ ఆఫ్ సెలెక్షన్ వల్ల మనకి కస్టమైజేషన్ ఉంటుంది, ఈజీగా అప్లై చేసి పెట్టడానికి. సో దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెన్స్ అనమాట. సో ఇప్పుడు ఇది డీసెలెక్ట్ చేసి ఇంకొన్ని ఆప్షన్స్ చూస్తున్నాను. అందులోనే చూడండి మనకి డిఫరెంట్ ఆప్షన్, లాసో టూల్స్, దానికి పాలిగాన్ టూల్ ఏంటంటే అది మనకి జియోమెట్రికల్గా సెలెక్షన్స్ ఇస్తుంది అనమాట. తర్వాత ఇంకొక సెలెక్షన్స్ కూడా ఉంటాయి. ఆ సెలెక్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ సెలెక్షన్ అది ఏఐ అనలైజ్ చేసుకొని ఆబ్జెక్ట్ని అన్ని డివైడ్ చేసి మీరు ఏదైనా పార్ట్ మీద మీరు ఇది ప్లేస్ ఓవర్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ సెలెక్షన్. ఇప్పుడు చూసారా నేను హ్యాట్ మీద ఇలా ఓవర్ చేయగానే హ్యాట్ని అది చేయగలిగింది. ఫేస్ మీద అయితే ఫేస్, సన్ గ్లాసెస్ అయితే సన్ గ్లాసెస్. సో ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయగలదు అనమాట. సో దాని స్పెషాలిటీ అది. అండ్ అందులోనే ఇంకొక టూల్ కూడా ఉంటుంది, క్విక్ సెలెక్షన్ మ్యాజిక్ వ్యాండ్ ఏంటంటే మీరు ఏదైనా ఏరియాని పెట్టారనుకోండి, బేస్డ్ ఆన్ కలర్ ఇవన్నీ అది చూసుకొని అది ఏదో ఒక దాన్ని అది గ్రూప్ అప్ చేసుకొని ఆ కలర్స్ని అది సెలెక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ నాట్ లైక్ టిపికల్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది ఆబ్జెక్ట్ సెలెక్షన్లా కాదు. ఇది మ్యాజిక్ వ్యాండ్ ఏంటంటే అది ఏదైనా ఒక దాని మీద దాన్ని ప్లేస్ చేస్తే సిమిలర్గా ఉన్న ప్రాపర్టీస్ని అది ఎక్కువగా సెలెక్ట్ చేస్తూ పెడుతుంది. సో మ్యాజిక్ వ్యాండ్ అందుకు మనకు ఉపయోగపడుద్ది. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డీసెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా నేనేం సెలెక్ట్ చేయకుండా ఓన్లీ ఆ యాక్షన్ బార్లో సబ్జెక్ట్ సెలెక్షన్ అనగానే సబ్జెక్ట్ని అక్కడ ఏదైతే ఫోకల్ ఇంపార్టెంటో దాన్ని సెలెక్ట్ చేస్తుంది. సో అది సెలెక్ట్ చేసిన తర్వాత మనం డిఫరెంట్ చేంజెస్ మీద చేయొచ్చు. అది చూసారా ఆ సెలెక్షన్ ఏదైతే చేసిందో దాన్ని నేను ఆప్షన్స్లో చూస్తే సో ఈ విధంగా సెలెక్షన్స్ మనం ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుంటే సో మనకి జర్నీ ఏరియాలో చాలా ఉపయోగపడతాయి. ఓకేనా. సో ఈ విధంగా సెలెక్షన్ అయ్యిందనమాట. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇందులోని లేయర్ మాస్క్ అనమాట. అంటే లేయర్స్లో మాస్కింగ్ ఎలా చేయాలని చెప్పి ఇప్పుడు మీరు చూస్తే 2 ఇమేజెస్ చూసారా, ఒక దాని మీద ఒకటి ఉంది, అది లేయర్ మీద ఉన్నది కాబట్టి దాన్ని ఇప్పుడు ఎలా మాస్కింగ్ చేయడం. మాస్కింగ్ అంటే నథింగ్ బట్ అండి, మీద దాంట్లో ఏం కావాలో ఉంచుకొని దాన్ని బ్యాక్గ్రౌండ్లో ఉన్న దాని మీద అప్లై చేయడం, అదనమాట. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఇప్పుడు ఈ మనిషి ఒక అద్దం పట్టుకొని ఉన్నాడు, కానీ దాని వెనక నేను ఏం పెట్టాను, పూల బ్యాక్గ్రౌండ్ పెట్టాను. సో అది ఇప్పుడు నాకు ఈ రిక్వైర్మెంట్లో రావాలి. నేను ఇప్పుడు ఏం చేశాను, మ్యాజిక్ టూల్ సెలెక్ట్ చేసి మ్యాజిక్ టూల్ ద్వారా ఆ గ్లాస్ని సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు చూసారు కదా మీరు, అది గ్లాస్ని సెలెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మ్యాజిక్ టూల్ ఫస్ట్ ఏ కలర్స్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేస్తుంది. తర్వాత నేను అలా క్లిక్ చేస్తే వెళ్తున్న కొద్దీ అది అలా ఎక్స్పాండ్ చేసుకొని వెళ్తుంది, చూసారుగా. సో ఆ విధంగా ఫస్ట్ మ్యాజిక్ టూల్ వర్క్ అవుతుంది.
అయిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసి ఇన్వర్స్ కొడతాను. ఇన్వర్స్ కొడితే సెలెక్ట్ చేసిన దాన్ని రివర్స్ చేస్తుంది అనమాట. రివర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లేయర్ చూసారా, పక్కన లేయర్ క్లిక్ అయింది. లేయర్ కింద మనం యాక్షన్ బార్లో లేయర్ని క్లిక్ చేసిన తర్వాత లేయర్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఆ బ్లాక్ కలర్లో ఏదుందో దాన్ని నేను అరేంజ్ చేస్తే నాకు వస్తుంది. అది అరేంజ్ చేయాలంటే నేను బ్రష్ టూల్ తీసుకొని బ్రష్ టూల్ కలర్ నేను దానికి యాంటీగా పెట్టాలి. బ్లాక్ ఉంటే వైట్, వైట్ ఉంటే బ్లాక్ పెట్టాలి. సో ప్రస్తుతానికి నేను వైట్ పెట్టాను, ఎందుకంటే బ్లాక్ని కదా నేను అరెస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఆ అరెస్ట్ చేయగానే ఏదైతే నా మ్యాజిక్ టూల్ ఎక్స్ట్రాగా సెలెక్ట్ చేసిందో వాటన్నిటిని నేను రిట్రీవ్ చేశాను, అంటే వెనక్కి తీసుకొచ్చాను. నాకు ఏదో పవర్స్ వచ్చాయి కదా, యా. సో అలాగనమాట, జస్ట్ కిడింగ్. సో ఫోటోషాప్లో ఏంటంటే మనకి ఈ కైండ్ ఆఫ్, అందుకే దీన్ని వరల్డ్స్ బెస్ట్ ఇమేజ్ మ్యానిపులేషన్ టూల్ అంటారు. సో అందుకే ఇది అంత పాపులర్. మనం ఏదైనా ఇమాజిన్ చేసుకుంటే దాన్ని మనం అక్కడ పెట్టచ్చు. ప్రస్తుతం చూడొచ్చు మీరు, బ్రష్ని నేను ఎక్కడైతే నేను రబ్ చేస్తున్నానో అక్కడ మళ్ళీ అది రిట్రీవ్ అవుతుంది. అతని హ్యాండ్స్, ఫింగర్స్ రిట్రీవ్ అవుతున్నాయి. బికాజ్ ఎందుకంటే ఆ మాస్కింగ్ కలర్కి యాంటీ కలర్ని ఇవ్వడం వల్ల దాని మీద ఉన్న వాటిని అన్నింటినీ నేను తీసుకొస్తున్నాను, చూసారా. సో ఆ ఎడ్జెస్ని కూడా కరెక్ట్గా చేసి, ఇక్కడ మన పాలిగాన్ బ్రష్ కూడా వాడచ్చు. అది ఆ టైంలో ఇది బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ఫర్ నౌ నేను మీకు అండర్స్టాండింగ్ కోసం ఇది ఇలా చెప్తున్నా. సో ఆ బ్రషింగ్ అలా నీట్గా చేసి, ఇక్కడ మనం బ్రాకెట్స్ని క్లిక్ చేస్తే ఆ సర్కిల్ చిన్నది అవుతుంది, ఓకేనా. షార్ట్ కట్ అది చెప్తున్నా. బ్రాకెట్స్ని క్లిక్ చేస్తే అది చాలా చిన్నగా అవుతుంది. ఆ చిన్నగా అయిన దాన్ని మనం అలా రబ్ చేస్తే వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇంకా నేను ఎక్కువ చేస్తే దాని వెనకనున్నవి కూడా వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఇంకా మీరు రిట్రీవ్ అయినవి ఎక్స్ట్రా అయిపోయి అనుకుంటే దాన్ని వైట్ని బ్లాక్ని వైట్ చేశారు అనుకోండి, కిందనున్న సెలెక్షన్ టూల్ బార్లో చూడొచ్చు, అక్కడ బ్లాక్ అండ్ వైట్ చిన్న చిన్న రెక్టాంగిల్స్ ఉన్నాయి, స్క్వేర్ బాక్సెస్ ఉన్నాయి. వాటిని మనకు పక్కన యారోని క్లిక్ చేస్తే మీద కిందకి అవుతుంది. ఆ కలర్స్ని అలా స్వాప్ చేసుకుంటే మీకే అర్థమైపోద్ది, ఓకే ఇది రివర్స్ అవుతుంది, ఇది ముందుకు వెళ్తుంది అనేది. సో ఆ విధంగా చేయాలన్నమాట. సో స్లోగా ప్రాపర్గా టైం తీసుకుని, ఇది మనకి ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఫాస్ట్గా చేస్తున్నాను. బట్ స్లోగా చేస్తే ఎవ్రీ పిక్సెల్, ఆ బాక్సెస్ చూసారా దాన్ని పిక్సెల్ అంటారు. ఎవ్రీ పిక్సెల్ని నార్మల్గా నీట్గా చేస్తే అది మన అవుట్కమ్లో చూస్తారు. అదే మన పనితనం కదండి. సో దట్స్ వై మనం చేసేటప్పుడు టైం తీసుకున్నా పర్లేదు. అందుకే లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి టైం తీసుకున్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ అర్థం చేసుకుని ఆ తర్వాత మీకు మన భాషలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో దట్ ఈస్ వై ఆ టైం తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఆ వెనక ఉండడం వల్ల అది మాస్కింగ్ అయ్యి ఆ ఫ్లవర్స్ అందులో, అంటే నేను ఏంటంటే అక్కడ బొక్క పెట్టినట్టు అనమాట. అంటే అది బొక్కనేది బూత్ కాదు, అది ఆంగ్ల చాలా సంస్కృతంలోని అదొక కన్నం పెట్టడం వల్ల ఆ వెనకనున్న ఫ్లవర్స్ ముందుకు వచ్చాయి. ఇప్పుడు చూసారా మ్యాజిక్ టూల్, నేను ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసి ఇప్పుడు దేని మీద చేస్తే వాడి ప్యాంట్ సెలెక్ట్ అయింది. ఆ తర్వాత ఆడి ప్యాంట్స్ అయిన తర్వాత మీద టీషర్ట్ కూడా సెలెక్ట్ అయింది. సో ఇలా ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేయొచ్చు. అంటే సెలెక్షన్ టూలు, లేయర్ మాస్క్, ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడండి, కలర్ చేయొచ్చు. కంటెంట్ అవేర్ అంటే ఫిల్ ఏంటంటే దానికి తగ్గట్టుగా అది అప్డేట్ చేస్తుంది, ఓకేనా. అండ్ ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి టీషర్ట్ సెలెక్ట్ చేసి అక్కడికి వెళ్ళి గ్రేడియంట్ ఎఫెక్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, లేదా బ్రైట్నెస్ పెంచుదాం అనుకుంటున్నాను. సో బ్రైట్నెస్ పెంచుతాను. సో ఇప్పుడు ఈ బ్రైట్నెస్ని పెంచుతా లెవెల్స్ ఎలా మారాయి చూసారా టీషర్ట్ కలర్. అదేంటంటే లేయర్ అడ్జస్ట్మెంట్స్ చెప్పాను కదా స్టార్టింగ్లో వర్క్ స్పేస్లో. సో సేమ్ వే ఇప్పుడు నాకు లేయర్ అడ్జస్ట్మెంట్ అయిందనమాట. సో ఆ లేయర్ అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే టీషర్ట్ కలర్ అది మారుతుంది, ఓకేనా. సో ఆ వేలో మనం లేయర్ మాస్క్ని చేసి అది అప్డేట్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా చేంజెస్ వస్తాయి. సో ఈ విధంగా లేయర్ మాస్క్ అనేది బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని చేయొచ్చు. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తే చూడండి, ప్రీవియస్గా ఎలా ఉంటుండే ఇప్పుడు ఎలా ఉంది. సో ఆ విధంగా అది మనం మ్యానిపులేట్ చేస్తే. సో నెక్స్ట్ సెషన్ ఏంటంటే జెన్ ఏఐ ఇన్ ఫోటోషాప్ అనమాట. ఇందులో మనం క్రియేట్ ఎలా చేయాలి, రిమూవ్ ఎలా చేయాలి, ఎక్స్టెండ్ ఎలా చేయాలి జెన్ ఏఐ అని తెలుసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఫస్ట్గా మనం ఇప్పుడు ఈ సెక్షన్లో ఫస్ట్ ఏం చూస్తున్నాం అంటే జనరేటివ్ ఏఐ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఈ ఫోటో చూసారు కదా, ఈ ర్యాబిట్ అన్నది హిమాలయస్ మౌంటైన్స్ ముందుంది. సో దీంట్లో నేను కొత్తగా కొన్ని ఎలిమెంట్స్ అన్నవి యాడ్ చేస్తాను, జనరేట్ చేస్తాను అనమాట. ఫస్ట్లీ నేను సెలెక్షన్ చేసుకున్నాను షేప్ టూల్ ద్వారా, రెక్టాంగిల్ టూల్ ఉంటుంది కదా, దాంతో నేను సెలెక్షన్ అయిన తర్వాత జనరేటివ్ ఫిల్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి దాంట్లో నేను టైప్ చేస్తాను నాకు లేక్ ఏదైనా కావాలని, లైక్ లేక్ విత్
రిపుల్స్ అంటే అలలు. అండ్ ఐ క్లిక్డ్ ఆన్ జనరేషన్. ఆ జనరేషన్కి కొంచెం టైం తీసుకుంటుంది, సమ్ ఫ్యూ సెకండ్స్, 10 to 15 seconds తీసుకుంటుంది. మీరు ఇంకోటి చూస్తే రైట్ సైడ్న ఇంకొక లేయర్ క్రియేట్ అయ్యింది చూసారా, దట్స్ వాట్. ఏదైనా కొత్తగా మనం జనరేట్ చేస్తున్నప్పుడు అది లేయర్ అయిపోతుంది, స్టాక్అప్ అవుతుంది అనమాట. ఈ ఒరిజినల్ ఇమేజ్ ఏమొచ్చి బ్యాక్గ్రౌండ్ అవుతుంది. సో లేక్ ఎంత నీట్గా వచ్చిందో. దాంట్లో 3 ఆప్షన్స్ మనకు ఆల్రెడీ ఇచ్చారు. ఆ 3 ఆప్షన్స్ అక్కడ మనం యారోస్లో క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఏది మీకు బెస్ట్ వర్కౌట్ అవుతుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. సో ఐ ఫీల్ అది బాగుంది అనుకుంటున్నాను. సో అది నేను సెలెక్ట్ చేశాను. సో అలా అక్కడ ఆ ఆప్షన్స్లో అది సెలెక్ట్ చేశాను. కొంచెం కింద దింపుదాం లేయర్ ప్యానల్. ఓకే, సో అది సెలెక్ట్ చేశాను. ఇంకా నాకు జనరేట్ మోర్ అనుకుంటే జనరేట్ సిమిలర్ కొట్టాను అనుకోండి, ఇంకా ఆప్షన్స్ నాకు వస్తాయి. ఏదైతే ఆప్షన్ నేను సెలెక్ట్ చేశానో దానికి జనరేట్ సిమిలర్ కొడితే ఇంకా ఆప్షన్స్ అవి క్రియేట్ చేస్తుంది. మళ్ళీ జనరేషన్ అవుతుంది. జనరేట్ అయిన దాన్ని మళ్ళీ మనం అందులో మళ్ళీ 3 వెర్షన్స్ వస్తాయి. ఆ 3 వెర్షన్లో బెస్ట్ వన్ ఏదో మనం క్లిక్ చేస్తే అక్కడ రీప్లేస్ అవుద్ది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ అనమాట. సో రిజల్ట్ వచ్చింది చూసారా. సో ఇప్పుడు వచ్చిన దాన్ని మనం చూస్తే ఏది బెస్ట్ వర్క్ అవుతుందో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఐ మే చూజ్ దిస్ వన్. కూల్. సో అది నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ సెలెక్షన్ చేసి జనరేట్ ఫీల్డ్లో ఏం కొడతానంటే ఫుల్ మూన్ కావాలి, నాకు గ్లోయింగ్ ఫుల్ మూన్ కావాలని చెప్పి టైప్ చేస్తాను. సో అది టైప్ చేసిన తర్వాత మళ్ళీ ఏమేమి జనరేట్ అవుతాయో చూద్దాం. సో ఆ మూన్ అనేది అక్కడ పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే నైట్ టైం కదా. సో ఆ ఫాగీలో ఫుల్ మూన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇట్స్ లైక్ మనకి ఇది ఏంటంటే ఇంతకుముందు ఫోటోషాప్ ఇప్పుడు చూసారా ఫుల్ మూన్ ఎంత నీట్గా వచ్చిందో. నాకు ఫస్ట్ వన్ చాలా బాగుంది. సో దట్ వన్ మనం దాంతో స్టిక్ అవుదాం. ఓకే, సో నెక్స్ట్ ఇంకేమైనా క్రియేట్ చేయాలనుకుంటే వై నాట్. మనం ఇప్పుడు ఆ వాటర్లో ఏదైనా పక్షులు ఏవైనా వెళ్ళేటట్టు చూద్దాం. మళ్ళీ జనరేటివ్ క్లిక్ మీద క్లిక్ చేసి క్లిక్ చేసి నేను వైట్ స్వాన్స్ పెడుతున్నాను. స్వాన్స్ అంటే బాతులు. సో జనరేట్ చేయమంటున్నాను. సో జనరేట్ అవుతుంది. సో ఆ జనరేట్ అయిన దాన్ని మనం ఏదైతే జనరేట్ అవుతుందో ఫస్ట్ వన్ ఎప్పుడు కూడా అది కన్ఫర్మ్ కాదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ అనమాట. ఆ ఆప్షన్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే యాక్షన్ ఫ్లో ఉంది చూసారా, అందులోనే మీకు యారోస్ ఉంటాయి. అది క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. లేదు అనుకుంటే మనకి రైట్ సైడ్ ఉన్న ప్యానెల్ మీద లేయర్ ప్యానెల్ మీద ఉంటాయి ఆప్షన్స్. ఆ ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఇప్పుడు ఈ 3లో ఏదైతే నచ్చిందో దాన్ని, నాకు 3 నచ్చలేదు. సో ఏదో అందులో నచ్చిన లిటిల్ బిట్ దాన్ని నేను జనరేట్ సిమిలర్ కొట్టాను. సో అగైన్ మళ్ళీ అది లోడ్ అవుతుంది. సో ఇది లోడ్ అయిన తర్వాత ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ దాన్ని మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ దట్ దాన్ని మనం అగైన్ మళ్ళీ మనం దాన్ని రీజనరేట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నాను ఏది బాగుందన్నది. దిస్ ఈజ్ ఓకే. సో ఈ విధంగా మనం డిఫరెంట్ ఎలిమెంట్స్ని చేయొచ్చు. ఏదైనా డిలీట్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ కొడితే డిలీట్ అయిపోతుంది. సో చూసారు కదా. సో ఈ విధంగా మనం జనరేట్ చేసే వాటివి కూడా స్టాకప్ అయ్యి లేయర్ ప్యానెల్లో ఉంటాయి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసారు కదా. దట్స్ హౌ ఇట్ విల్ బీ. సో హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వన్కి మనం వెళ్ళిపోదాం. ఓకే, సో ప్రీవియస్గా మనం జనరేట్ని చూసాం. సో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే ఎరేజ్ ఎలా చేయాలన్నది చూద్దాం. సో ఎరేజ్ అంటే ఏం లేదండి, జస్ట్ ఇప్పుడు మనం ఏదైనా పెన్సిల్తో రాసి దాన్ని ఎలా ఎరేజ్ చేస్తామో అలాగే ఇప్పుడు ఈ స్క్రీన్లో మనకు అన్వాంటెడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పోల్, దాన్ని నేను ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ టూల్ అనేది లాసో టూల్ యూజ్ చేసి సెలెక్ట్ చేస్తున్నాను. మరీ పర్ఫెక్ట్గా అవసరం లేదు, దానికి అవతల ఉన్న లేయర్స్ని కూడా సెలెక్ట్ చేయండి. సో అలా సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే అది అండర్స్టాండ్ చేసుకుంటుంది. జనరేటివ్ ఐని ఓన్లీ బ్లాంక్గా ఏం ప్రాంప్ట్ ఇవ్వకుండా జనరేట్ అని కొడితే ఆటోమేటిక్గా అది సరౌండింగ్స్ అండర్స్టాండ్ చేసుకొని అదే ఎరేజ్ చేసి జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే చూడండి, ఒక మ్యాజిక్ అవుతుంది. దట్స్ లైక్ ఏ మ్యాజిక్. లిటరల్లీ ఒకసారి ఫోటోషాప్ని ఇలా చేయాలంటే చాలా టైం పట్టేది. చూసారా, అది ఇమ్మీడియట్గా చేంజ్ చేసి ఎలా అప్డేట్ చేసిందో. దట్స్ వాట్ ద పవర్ ఆఫ్ ఏఐ అనమాట. సో ఆ డిజైన్ అలా చేంజ్ చేసి మనకు చూపించింది. సో ఇప్పుడు ఆ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయొచ్చు. మరి కిందది కూడా అలాగే ఫ్రీ హ్యాండ్ టూల్ యూజ్ చేసి నేను మళ్ళీ అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత నేను డైరెక్ట్గా జనరేటివ్ ఫీల్ క్లిక్ చేసి దట్ జనరేట్ అని కొడేస్తాను. నో నీడ్ ఆఫ్ గివింగ్ ఎనీ ప్రాంప్ట్ అనమాట. ఆటోమేటిక్గా ఎంటీ ప్రాంప్ట్ ఇస్తే సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకుంటుంది, అనలైజ్ చేసుకుంటుంది. సరౌండింగ్స్ని కూడా మనం కొద్దిగా సెలెక్ట్ చేయాలి. సో దాన్ని బట్టి అది అడ్జస్ట్ చేసుకోగలదు. సో లెట్స్ సీ అనదర్ మ్యాజిక్ అనమాట. సో ఈ విధంగా అది చూసారా,
దట్ ఈస్ లిటరలీ మ్యాజిక్. సో ఉన్న ఆప్షన్స్ని మనం ఏదైతే బాగుందో ద బెస్ట్ వన్ మనం చూస్ చేసుకొని, ఈవెన్ ఈ ఎరేస్ చేసిన వాటికి కూడా చూసారా ఎట్లా లేయర్ చేసుకున్నా లేయర్ మాస్కింగ్ చేసింది. అక్కడ బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది మాస్క్ అనమాట. దట్ ఈస్ హౌ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆఫ్ ద ఇమేజ్ జనరేషన్. నచ్చింది కదా? పదండి నెక్స్ట్ దానికి వెళ్దాం కదా. నెక్స్ట్ ఇప్పుడు చూడబోతుంది ఏంటంటే న్యూ లేయర్ మీద వితౌట్ ఎనీ డిజైన్స్ కొత్తదాన్ని ఎలా క్రియేట్ చేయాలి. దానికోసం మనం యాక్షన్ ఫ్లోలో ఉండదు, టూల్ బార్లో కార్నర్లో ఒక జెన్ ఏఐ టూల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు జనరేటివ్ ఏఐ ఇమేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. జస్ట్ లైక్ ఎలాగైతే నా ప్రీవియస్ వీడియోలో నేను మిడ్ జర్నీ గురించి చెప్పాను, అది చూడకపోతే చూడండి, నేను ఫస్ట్ కామెంట్లో పింగ్ చేస్తాను. సో జనరేటివ్ ఏఐలో ఎలాగైతే ప్రాంప్ట్ ఇచ్చినో అలాగే ఏ స్మాల్ బర్డ్ సిట్టింగ్ ఆన్ ఏ చెర్రీ ట్రీ బ్రాంచ్ అని ఇచ్చి కంటెంట్ ఏ టైప్లో ఉండాలనుకుంటే నేను దాన్ని కంటెంట్ టైప్ సెలెక్ట్ చేయొచ్చు. లైక్ ఆర్ట్ ఫోటో. ఫర్ నౌ నేను ఆర్ట్ ఫోటోని క్లిక్ చేస్తాను. ఎఫెక్ట్స్ అవన్నీ ఏంటంటే మీరు ఎక్స్ప్లోర్ చేయండి, దానికి సంబంధించిన వస్తుంది. సో జనరేట్ కొట్టిన తర్వాత చూడండి ఎంత బ్యూటిఫుల్గా క్రియేట్ అవుతుందో. జస్ట్ లైక్ మనం ఒక కెమెరా పట్టుకొని వెళ్ళి మనమే అడవుల్లోకి వెళ్ళి ఫోటో తీసేస్తున్నామా అన్నట్టు ఉంటుంది. జస్ట్ మ్యాజికల్ అనమాట. సమ్ టైమ్స్ అవి మనం ఇచ్చే ప్రాంప్ట్ పెట్టి చూసారా ఆ షేడింగ్ కానీ కాంట్రాస్ట్ కానీ కంపోజిషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో దట్స్ హౌ ద పవర్ ఆఫ్ ఇది. వాడుతున్న కొద్దీ ఇంకా బెటర్ అవుతుందనే నా ఫీలింగ్ ఏఐ అన్నది. సో చూసారా అది అలా అయింది. సో ప్రస్తుతానికి ఫోటో వచ్చింది. వాట్ ఇఫ్ యూ వాంట్ వెక్టార్ రేంజ్ అనమాట. సో అదే దాని మీద ఉన్న మన కంట్రోల్ లేయర్ ప్యానల్ మీద ఉన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదా ఆప్షన్స్, దాంట్లోకి వెళ్ళి నేను ఫోటోని కంటెంట్ని ఆర్ట్ కింద సెలెక్ట్ చేసి థీమ్స్ ఇందాక చెప్పాను కదా, థీమ్స్లోని ఫ్లాట్ డిజైన్ సెలెక్ట్ చేశాను. అది సెలెక్ట్ చేసి ఆ తర్వాత జనరేట్ కొట్టేశాను. జనరేట్ కొట్టిన తర్వాత ఇప్పుడున్న ఫోటో ఇల్లుస్ట్రేషన్ కింద ఎలా మారుతుందో చూడండి. దట్ ఈస్ వై ఐ ఆమ్ సో మచ్ ఈగర్ టు అండర్స్టాండ్ హౌ జెన్ ఏఐ వర్క్స్ అనమాట. చూసారా? సో జెన్ ఏఐ ఇట్లా మనకు చేంజ్ చేస్తుంది. సో మీరు చూడొచ్చు ఒక వైట్ పేపర్ని విత్ ప్రాంప్ట్స్ ఎలాగా అయితే అది క్రియేట్ చేయగలిగిందో. సో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఎలా ఉంది? న్యూ లేయర్ది బాగా జనరేట్ చేసింది కదా. ఇప్పుడు చూడబోయేది కూడా అలాగే ఉంటుంది. క్రేజీగా ఒక మ్యాజిక్లా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఫోన్ సైజులో ఉన్నదాన్ని డెస్క్టాప్ సైజులో ఎక్స్పాండ్. దానికోసం ఫస్ట్ మెనూలో ఉన్న జనరేటివ్ ఎక్స్పాండ్ని యాక్టివేట్ చేయండి. ఆ తర్వాత క్రాప్ టూల్ అనేది టూల్ బార్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి జనరేటివ్ ఎక్స్పాండ్ చేయడం కోసం ముందుగా మనం ఎక్స్పాండ్ని చూపించాలి. దానికోసం ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆప్షన్ కీ, ఒకవేళ మ్యాక్ వాడితే ఆప్షన్ కీని హోల్డ్ చేసి అక్కడ జస్ట్ అలాగ డ్రాగ్ చేయాలి. సో రెండు వైపులా ఒకేలాగా డ్రాగ్ అవుతుంది. సో చూసారా, అది డ్రాగ్ అయిన తర్వాత ఇక్కడ కూడా మనం ప్రాంప్ట్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎరేజ్కి ఎలా చేసాం అలాగే జనరేటివ్ మీద క్లిక్ చేయండి. దట్స్ ఇట్, మ్యాజిక్ గోనా హ్యాపెన్. చూసారా, అది ఆటోమేటిక్గా సరౌండింగ్స్ని అండర్స్టాండ్ చేసుకొని మళ్ళీ ఏఐ పవర్ నేను మరీ భజన చేస్తున్నట్టు ఉంటుంది కానీ. సో దట్ ఈస్ హౌ జన్ ఏఐ అనమాట. క్రియేటివ్ ఈజ్ ఎక్స్పోటెన్షియల్గా వెళ్ళొచ్చు. లుక్ ఎట్ దాట్. అసలు ఆ క్రియేటివ్ లెవెల్ చూసారా అది ఎంత నీట్గా చేసుకుందో. అది అడ్జస్ట్ చేసుకొని అది ఆప్షన్స్ కూడా మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇంకా మనం రీక్రియేట్ చేసుకొని ఇంకా మనం ప్రాంప్ట్లో కూడా ఇంకా రీప్రాంప్ట్ ఇచ్చుకొని చేసుకోవచ్చు. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా ఒకసారి చూడండి. అది బిఫోర్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక ఫోటో ఫ్రేమ్లో ఉంటుంది. నచ్చింది కదా. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూసింది చాలా చిన్నది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీ ఫ్రెండ్ ఎవరైనా మీ ఇమేజెస్ని చెడగొట్టారు అనుకోండి బ్యాక్ సైడ్ నుంచి, దాన్ని మనం ఎలా రిమూవ్ చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ యాక్షన్ బార్లో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి. ఆటోమేటిక్గా మీ బ్యాక్గ్రౌండ్లో ఏముందో అదంతా రిమూవ్ అయిపోద్ది. సబ్జెక్ట్ మాత్రమే సెలెక్ట్ చేస్తుంది, మాస్క్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే జనరేటివ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి యాక్షన్ బార్లో ఉంటుంది, అందులోకి వెళ్ళి మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీచ్ ఇష్టం, బీచ్ గురించి మెన్షన్ చేయండి. లేదు మౌంటైన్స్ ఇష్టం అయితే మౌంటైన్స్ గురించి మెన్షన్ చేయండి. ఇక్కడ నేను ఏం మెన్షన్ చేస్తానంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్జ్ బిల్డింగ్, హ్యూజ్ బిల్డింగ్, పీపుల్ వాకింగ్ అరౌండ్ అన్నట్టు మెన్షన్ చేస్తున్నాను. సో ఇలా మెన్షన్ చేసిన తర్వాత మనం డిస్క్రిప్టివ్గా ఇవ్వాలండి. ఏదైనా సరే చాలా ప్రాంప్ట్ అనేది దానికి కూడా అర్థమయ్యేలాగా నార్మల్ లాంగ్వేజ్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అది అనలైజ్ చేసుకోగలదు. సో అందుకనే నేను ఎప్పుడు కూడా నా ప్రాంప్ట్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఓకే, సో అది ఇచ్చిన తర్వాత ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మరి ఏం చేయాలంటే జనరేట్ మీద క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా అది అనలైజ్ చేసుకొని మనకి ఒక ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసేస్తుంది. అది కూడా చాలా పర్ఫెక్ట్గా.
చూడండి మీకు అర్థమవుతుంది. చూసారా అక్కడ కింద మీదన కూడా ఇంకొక లేయర్లోనే అది మాస్క్ అయింది. సీ దాట్ హౌ కూల్ ఈజంట్ ఇట్. సో అలాగా డిఫరెంట్ జనరేట్ చేసి మనకు చూపిస్తుంది. సో దీన్ని బట్టే మీకు అర్థం అవ్వచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్ నాది ఎంత నీట్గా ఆప్షన్స్ 3 ఆప్షన్స్ చూడండి, 3 బాగానే ఉన్నాయి. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ హౌ ఇట్ ఈస్ జనరేటెడ్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం సిమిలర్గా ఎరేజ్ టూల్కి ఉన్నట్టుదే ఇందాక రిమూవ్ చేసాం కదా, దానిలోకి ఇది ఎరేజ్ అనమాట. దీనికోసం మనం ఏం చేయాలంటే టూల్ బార్లోకి వెళ్ళి ఎరేజ్ టూల్కి సెలెక్ట్ చేయాలి. అది ఒక సర్కిల్ వస్తుంది, బ్రాకెట్ నొక్కితే ఎక్కువ అవుతుంది, అటు ఇటు నొక్కితే తగ్గడం పెరగడం జరుగుతుంది. సో దాని ద్వారా మనం అదంతా ఏదైతే కావాలో ఆ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయాలి. జెన్ఏఐ రిమూవ్కి దీనికి తేడా ఏంటంటే నాకు పెద్దగా అంత అనిపించలేదు. బట్ నేను అనుకోవడం ఏంటంటే రిమూవ్ ఏంటంటే మనకి ఓన్లీ మనం సెలెక్ట్ చేస్తుందో రిమూవ్ చేయడం. జెన్ఏఐ రిమూవ్ చేయడం ఏంటంటే అది రిమూవ్ చేస్తూ కంటెంట్ అవేర్నెస్ చేస్తుంది, దానికి తగ్గట్టుగా ఏదైనా క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఆ పర్సన్ మాత్రమే పోతాడు. అండ్ ఆల్సో సెలెక్షన్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువగా సెలెక్ట్ చేయండి, ఉన్నదానికన్నా ఎక్కువ సెలెక్ట్ చేస్తే పక్కనున్న వాటిని అది అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ఎన్విరాన్మెంట్ని అడ్జస్ట్ చేసుకొని నీట్గా రిమూవ్ చేస్తుంది. సో చూసారా చాలా సింపుల్గా రిమూవ్ చేస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. రిమూవ్ చేయడం ఈ టూల్ చాలా బెస్ట్. ఇది కూడా జెన్ఏఐ వల్లనే సాధ్యమయ్యింది. దాట్స్ ఇట్. సో మీరు ఇప్పుడు చూస్తే బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు తేడా తెలుస్తుందా? ఇద్దరు వెళ్ళిపోయారు, తను ఒక్కరితో ఉంది. సో నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళే ముందు లెట్స్ గివ్ స్మాల్ లైక్ ఆన్ దిస్. ఇప్పుడు మనం లాస్ట్ సెక్షన్లో ఉన్నామండి, జనరేటివ్ ఏఐ యూజింగ్ ఇన్ ఫైర్ఫ్లై. ఓకే, లెట్స్ సీ. సో ఇప్పుడు మనం ఫైనల్ సెక్షన్లో అడాబీ ఫైర్ఫ్లై గురించి మాట్లాడుకుందాం. సో గూగుల్లోకి వెళ్ళి అడాబ్ ఫైర్ఫ్లై అని టైప్ చేసి అందులో ఉన్న ఫస్ట్ లింక్ని ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వండి. ఒకవేళ రిజిస్టర్ అవ్వకపోతే సైన్ అప్ అయిన తర్వాత క్రియేట్ విత్ ఫైర్ఫ్లై అని కొట్టిన తర్వాత మీకు హోమ్ స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. హోమ్ స్క్రీన్ ఇలా ఓపెన్ తర్వాత మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. వాడు డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాడు. బోర్డ్స్ అంటాడు, ప్రొడక్షన్ అంటాడు. ఇవన్నీ ఏంటంటే పెద్ద టీమ్స్ ఉన్న వాళ్ళు చేయడానికి. బోర్డ్ అంటే మూడ్ బోర్డ్ అనేది ఇట్స్ గుడ్ ఆప్షన్. వీలైతే అది కూడా ఒకసారి తర్వాత ఎప్పుడైనా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అండ్ ఈవెన్ వీడియో కూడా క్రియేట్ చేయను అంటున్నాడు, బట్ ఐఎమ్ నాట్ జస్టిఫైబుల్. దీంతో మనం వేరేది క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ సెక్షన్లో ఫస్ట్ క్లిప్లో ఏంటి మనం తెలుసుకుంటాం అంటే ప్రాంప్టింగ్ ఎలా రాస్తాం, ప్రాపర్ ప్రాంప్టింగ్ ఎలా రాస్తాం అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ నేను ప్రాంప్ట్ అయితే రాస్తాను. నేను ప్రాంప్ట్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఈ ప్రాంప్ట్ మీరు ఎలాంటి జెన్ఏఐని యూజ్ చేసినప్పుడు ఇచ్చినా సరే ఆ ఫార్ములా లాగా ఇస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రాంప్టింగ్ రాయాలంటే నాకు బాగా ఇంగ్లీష్ రావాలా అని అనుకుంటారు. అవసరం లేదండి. మీరు గూగుల్ ట్రాన్స్లేటర్ కానీ లేదంటే చాట్ జీపీటీ కానీ యూజ్ చేసి దానికి చెప్తే అదే క్రియేట్ చేస్తుంది మీకు ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ అండ్ ఫ్రేజెస్ పెట్టి. ఓకేనా? సో అలాగా మీరు చేసి ఒక మంచి డిస్క్రిప్టివ్ మేనర్లో ఇస్తే దానికి అర్థమైతేనే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? వన్స్ ఇది నేను నా ప్రాంప్ట్ నేను రాసేసాను. ఓకే, ఏ కాజీ మినిమల్ వర్క్షాప్ విత్ ల్యాప్టాప్ ప్లాంట్ అండ్ ఫస్ట్లో ఏదైతే ఇచ్చానో మినిమల్ వర్క్షాప్ అన్నది నా సబ్జెక్ట్ అనమాట. ఓకేనా? తర్వాత నేను ఆబ్జెక్ట్స్ గురించి మెన్షన్ చేశాను, ల్యాప్టాప్ అండ్ ప్లాంట్ అనేది. ఆ తర్వాత నేను థీమ్ ఆర్ స్టైల్ గురించి మెన్షన్ చేశాను. లాస్ట్లో పర్స్పెక్టివ్ అంటే వ్యూ ఎలా ఉంటుందని మెన్షన్ చేశాను. తర్వాత జనరేటివ్ కొట్టాను. ఇప్పుడు నాకు నా రిజల్ట్స్ ఎలా వస్తున్నాయో చూద్దాం. సో వావ్, చూసారా? సో ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో. లెట్స్ సీ జూమ్ ఇన్. ఓకే, కొంచెం ఏమంటారు కీప్యాడ్ అన్నది కరెక్ట్గా లేదు. జనయ్య కాబట్టి ఇది కొంచెం పేస్ట్ అతికించినట్టు ఉంటుంది, గోడ మీద ప్యాడ్ అతికించినట్టు. సో మేబీ బట్ మిడ్ జర్నీలో అయితే నేను ఇవి చూడలేదు, బట్ అక్కడక్కడ ఉంటాయి. బట్ మనం దీన్ని పాలిష్ చేసుకోవాలి. సో ఇంకొంచెం చేంజ్ చేద్దాం, థీమ్ మారుస్తాను. ఇప్పుడు థీమ్ నేను నా ప్రాంప్ట్లో ఏం చేస్తానంటే వేరియేషన్ క్రియేట్ చేయడానికి ఇంకొక విత్ మూడీ అండ్ షేడ్స్ చేంజ్ చేయడానికి వాటికి కోసం ఇంకొంచెం మెన్షన్ చేస్తాను. ఓకేనా? సో ఇది ఏంటంటే డార్క్ వుడ్స్ అంటే ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, నాకు షేడ్ పడాలి అంటే గ్రీనరీ షేడ్స్ పడాలి. ఆ లెక్కన అది అప్డేట్ చేశాను. ఇప్పుడు దీనికి చూద్దాం ఎలా వస్తుందో. ప్రస్తుతానికి అయితే స్టైల్ అండ్ థీమ్ని అప్డేట్ చేశాను. మళ్ళీ జనరేట్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఇంకో 4 ఆప్షన్స్ వస్తాయి. లెట్స్ సీ హౌ దే గోనా క్రియేట్. జస్ట్ ఫర్ ఇమేజరీ పర్పస్ అయితే దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అండి. సీ దట్స్ అ బ్యూటిఫుల్ రైట్. సో బట్ వీటిని మనం ఎన్లార్జ్ చేసి వెరీ జూమ్ ఇన్ చేసేలా చేస్తే మాత్రం కొంచెం ఆక్వర్డ్గా ఉంటాయి. దట్స్ ఫైన్. మనకి మూడ్ బోర్డ్ కింద ఇట్స్ ఫైన్. ఈవెన్ మనం ఫొటోస్ తీయాలనుకున్నప్పుడు ఎలాంటివి ఎవ్రీథింగ్ ఈజ్ రెఫరెన్స్ కదండి. నవే డేస్ క్రియేటివిటీ అంటేనే రెఫరెన్స్ కదా. సో దాని పర్పస్ ఇది బాగానే ఉంటుంది. నెక్స్ట్ నేను ఇంకోటి అప్డేట్ చేస్తాను. నేను
పర్స్పెక్టివ్ మారుస్తానమాట. అంటే నా వ్యూ ఎలా ఉండాలంటే సైడ్ వ్యూ ఇచ్చి అండ్ సైడ్ వ్యూతో కిటికీ పక్కన ఉండాలి నా వ్యూ అన్నట్టు పెడతాను. ఓకేనా? సో దానికి ఇప్పుడు ఎలా అప్డేట్ అవుతుందో చూడండి. ఇన్ బ్యాక్గ్రౌండ్ జనరేట్ చేశాను. సో ఇప్పుడు ఎలా జనరేట్ అవుతుందో చూద్దాం. అండ్ we got it. సో చూసారు కదా, దట్ ఈస్ హౌ ద పవర్ ఆఫ్ AI అండి. దట్ కెన్ క్రియేట్ వాట్ ఎవర్ యూ ఇమాజిన్. సో అది క్రియేట్ చేసింది మనకి సైడ్ వ్యూ ఇచ్చింది, తర్వాత అక్కడ మనకు విండో పెట్టింది. కూల్ ఇజంట్ ఇట్? సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏమైనా అప్డేట్ చేద్దామా అంటే ఆబ్జెక్ట్స్ చేద్దాం, లేదా థీమ్స్ ఏమైనా చేద్దాం. ఐ డోంట్ థింక్ థీమ్స్ ఇంకా పర్వాలేదు, ఇంకా మీరు నియాన్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫోటో రిలేటెడ్. అక్కడ మీరు కంటెంట్ టైప్లో ఫోటో సెలెక్ట్ చేసాం చూసారా లెఫ్ట్ సైడ్, అదే ఆర్ట్ ఉంటే జస్ట్ లైక్ ఇందాక మనం ఫోటోషాప్లో చేసినట్టే. ఆర్ట్ అయితే మరి ఇది డిఫరెంట్గా కనిపిస్తుంది, ఇల్లుస్ట్రేషన్సో లేదా పెయింటింగో ఆ లెక్కన కనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ప్రస్తుతానికి థీమ్ ఆల్రెడీ చేసాం కానీ ఆబ్జెక్ట్ మారుద్దాం. ఆబ్జెక్ట్ ఏం చేద్దాం అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ల్యాప్టాప్, మనం ల్యాప్టాప్ అండ్ ప్లాంట్ బదులు యాజ్ ఎ సబ్జెక్ట్ ఆర్ సబ్జెక్ట్ ఇన్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఇన్ సబ్జెక్ట్, మనం కాఫీ మగ్ అండ్ వింటేజ్ కెమెరా, ఓకేనా, వీటిని రీప్లేస్ చేసేలా పెడదాం. చూద్దాం ఇప్పుడు ఏం జనరేట్ చేస్తుందో. సో క్లిక్ చేశాను జనరేట్ చేయమని. సో అది లోడ్ అవుతుంది. కూల్, చూసారా? సో నాకు కాఫీ కప్ వచ్చింది, ఆ తర్వాత కెమెరా కూడా వచ్చింది. దట్ ఈస్ హౌ వీ విల్ జనరేట్ అనమాట. డిఫరెంట్ చూడండి. ఇంకా రిమైనింగ్ నెక్స్ట్ వీడియోస్లో వీటిని ఎలా ఎడిట్ చేయగలం, ఎలా మళ్ళీ ఫోటోషాప్లో తీసుకెళ్ళి చేయగలం, ఫోటోషాప్ వెబ్ వెర్షన్ కూడా ఉంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ప్రాంప్ట్స్ డిఫరెంట్గా ఎలా ఇవ్వాలి అన్నది తెలుసుకుందాం. ఇందాక చెప్పింది మీకు గుర్తుంది కదా, సబ్జెక్టు, ఆబ్జెక్ట్స్, ఏమైనా స్టైల్ థీమ్ కానీ, ఆర్ ఎల్స్ మీ పర్స్పెక్టివ్ ఐ మీన్ వ్యూ పొజిషన్ ఎలా చూడాలనుకుంటారు అవన్నీ మీకు సైడ్ ఉంటాయి. బట్ ఒకవేళ మీ దాంట్లో మెన్షన్ చేయాలనుకుంటే మీరు ఇట్లా మెన్షన్ చేయొచ్చు. ఆల్రైట్. సో ఫస్ట్లీ నేను ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ సిటీ అనే సబ్జెక్టు, సైలెంట్ అట్ నైట్ అన్నది నా థీము, సినిమాటిక్ లైటింగ్ అన్నది నా ప్రాస్పెక్టివ్. జనరేట్ కొట్టాను. ఓకే. సో నేను ఆర్ట్లో కొట్టాను ఇది. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేయాలి. ఆర్ట్లో కొట్టాను, ఇలాగ జనరేట్ అయింది. కూల్. సో ఇవన్నీ వచ్చాయి కదా, దీన్ని నాకు ఈ 4 ఏదో ఒకటి నచ్చాలి కదా. ఒకటి నచ్చితే వెరీ గుడ్, లేదా నాకు నచ్చడంలో కొద్దిగా దగ్గరలో ఉందనుకుంటే దానికి నేను సిమిలర్ కొడతాను. ఇప్పుడు చూడండి, ఇందులో ఏదో ఒక దాన్ని నేను తీసుకొని దానికి సిమిలర్ జనరేట్ చేయమని చెప్తాను. జనరేట్ సిమిలర్ అని కొట్టగానే నాకు అవి సిమిలర్గా ఉన్న వాటిని జనరేట్ చేస్తుంది, దానికి దగ్గరలో ఉన్న వాటిని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఇంకో 4 క్రియేట్ అవుతాయి చూడండి. సో సిమిలర్గా ఉన్నవి 4 క్రియేట్ అవుతాయి. అవి క్రియేట్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక్కొక్క దాన్ని రివ్యూ చేస్తా. నాకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అది నేను డౌన్లోడ్ చేసుకుంటా, వాట్ ఎవర్ నా పర్పస్ ఏదైతే దానికి వస్తుంది. సో ఓకే ప్రసాద్, ఇప్పుడు ఇది డెస్క్టాప్ వెర్షన్, నేను మొబైల్కి యూజ్ చేయాలనుకుంటున్నాను అంటారు. మొబైల్కి తీసుకుని మళ్ళీ మీరు లెఫ్ట్ సైడ్కి వస్తే మీరు అక్కడ ఆస్పెక్ట్ రేషియో ఉంది, అందులో మీరు వర్టికల్ 9:16 క్లిక్ చేసి మళ్ళీ జనరేట్ క్లిక్ చేశారనుకోండి, మీకు మొబైల్ వెర్షన్ వాల్పేపర్లాగా పెట్టుకోవడానికి లేదైనా ఏదైనా ఇమేజరీకి యూజ్ చేయడానికి బ్యాక్డ్రాప్ కింద ఇది జనరేట్ చేస్తుంది. చూసారా? అది మీరు పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇది బాగా వచ్చింది, ఇది ఓకే, ఇది కూడా బాగానే వచ్చింది. కూల్, ఆల్ ఆర్ గుడ్. సో వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక ప్రాంప్ట్ మనం చూద్దాం. ఇంకొక ప్రాంప్ట్ ఎలాగా జనరేట్ చేస్తే వస్తుంది అన్నది. ఈ ప్రాంప్ట్ ఏంటంటే మనం జస్ట్ ఒక ఏమంటారు, మన స్టేషనరీ రిలేటెడ్గా పెడదాం. లైక్ ఫ్లాట్ లే అంటే ఒక నార్మల్ ఫ్లాట్ లే ఆఫ్ మినిమల్ ఆర్ట్ సప్లైస్. ఫ్లాట్ లే అన్నది నా సబ్జెక్ట్ అనుకోండి, ఫ్లాట్ లే అన్నది. మినిమల్ ఆర్ట్ సప్లైస్ అన్నది నాకు ఏమైనా కావాల్సిన ఆబ్జెక్ట్స్. పేస్టల్ బ్యాక్గ్రౌండ్ అన్నది నా థీమ్. ఓకేనా? ఇక్కడ వ్యూ నేను ఇవ్వలేదు, ఫోటో కింద జనరేట్ చేయమన్నాను. అండ్ జనరేట్ క్లిక్ చేయగానే ఎట్లాంటివి వస్తాయో మనం ఒకసారి చూద్దాం. ఓకే, మనం ల్యాండ్స్కేప్ ఇచ్చేద్దాం, వైట్ స్క్రీన్ ఇద్దాం. ఓకే, వైట్ స్క్రీన్ ఇచ్చి జనరేట్ కొడదాం. సో లెట్స్ సీ ఎలాంటివి జనరేట్ అవుతాయో.
I hope it will be good. Cool, isn't it? Let's see ఒక్కొక్కటి చూద్దాం. Nice. Yeah, this is also nice. Cool. Yeah, it's also nice. Cool. బాగున్నాయి, అన్నీ బాగా వచ్చాయి. సో ఇది ప్రాంప్ట్ కూడా మనకి బాగా చేసింది. నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ చేద్దాం. ఈసారి ఫ్యాంటసీకి వెళ్దాం, ఓకేనా? ఫ్యాంటసీ వరల్డ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇది నాకు తెలిసి ఆర్ట్ డైరెక్ట్స్కి నెక్స్ట్ లెవెల్ యూజ్ అవుతుంది అనుకుంటాను. లైక్ క్రియేటింగ్ సంథింగ్ యూనిక్ అవుట్ ఆఫ్ స్ట్రేట్ అవుట్ ఆఫ్ డ్రీమ్స్ అన్నట్టు. దీన్ని ఆటోలో పెట్టాను కంటెంట్ టైప్. ఏ ఫ్యాంటసీ ఫారెస్ట్ విత్ గ్లోయింగ్ మష్రూమ్స్ అండ్ మిస్ట్. ఫ్యాంటసీ ఫారెస్ట్ ఏంటంటే నా సబ్జెక్టు. గ్లోయింగ్ మష్రూమ్స్ అండ్ గ్లోయింగ్ అన్నది ఏంటంటే నా థీమ్ అనుకో. మష్రూమ్స్ అండ్ మిస్ట్ ఏంటంటే నా ఆబ్జెక్ట్స్. ఇప్పుడు నేను అలాగే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫ్యాంటసీని క్లిక్ చేస్తాను. మోర్ రియలిస్టిక్గా మోర్ ఫ్యాంటసీ వరల్డ్లోకి అది వెళ్తుంది. దాని ప్రాంప్ట్స్లో వెళ్ళండి ఏదో ఒకటి ఆప్షన్స్ అనుకోండి. అవి ఇవి అయిపోయిన తర్వాత ఇంకా నేను స్టైల్స్ నేను అడ్జస్ట్ చేయలేను అనుకుంటా. ఓన్లీ ఆ డ్రాప్ డౌన్లో ఉన్నవే నేను చేయగలను. ఓకే, సో జనరేట్ చేసాం. వైడ్ స్క్రీన్ ఇద్దాం. ఐ థింక్ జనరేట్ క్లిక్ చేస్తున్నా. గాట్ ఇట్. సో ఇప్పుడు మనకి ఎలాంటివి జనరేట్ అవుతాయో చూద్దాం. ఐ హోప్ మంచిగా వస్తాయి అనుకుంటున్నాను రిజల్ట్స్. చూసారా, అద్దరిపోయింది కదా. సో ఇట్లాంటివే మనం బ్యాక్గ్రౌండ్ల కింద వాటి కింద పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇది ఒక ఫ్యాంటసీ వరల్డ్, దీన్ని క్రియేట్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో ఏదో ఒకటి మనకి సెలెక్ట్ చేసుకొని నచ్చితే డౌన్లోడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంకొక రియలిస్టిక్గా ఉండే 3D రెండరింగ్లా ఉండేది ఏదైనా ఒకటి చేద్దాం. ఓకే, 3D రెండరింగ్ అంటే కొంచెం వెరీ డీటెయిల్డ్ చేద్దాం. సో ఒక పోర్ట్రేట్ ఆఫ్ ఎ రోబోట్ చెఫ్, వండేవాడు. ఆహా, ఊహ ఎంత బాగుంది కదా. మన కోసం వంట వండే రోబోట్. డెఫినెట్గా మా భార్యకి అలాంటిది ఒకటి కొనియాలి. అంటే నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఒకవేళ అయితే ఇలాంటిది ఒకటి తప్పకుండా కొని పెడేస్తాను. అంటే నా బడ్జెట్లో వచ్చి ఈఎంఐలో వస్తాయి. రైట్, సో జోక్స్ అపార్ట్. సో పోర్ట్రేట్ ఆఫ్ ఎ రోబోటిక్ చెఫ్ ఇన్ ఏ మోడర్న్ కిచెన్, ఫోటో రియలిస్టిక్. చూసారు, నేను నా సబ్జెక్ట్కి తర్వాత మోడర్న్ కిచెన్ అనేది నా ఆబ్జెక్ట్స్ పెట్టాను. తర్వాత ఫోటో రియలిస్టిక్ అన్నది ఏంటి, నా థీమ్ ఆర్ స్టైల్. లుక్ ఎట్ దాట్. ఫస్ట్ వన్ చాలా టెరబుల్గా ఉంది. ఇది టెర్మినేటర్ అనుకుంటారు జనాలు. సెకండ్ వన్ ఈజ్ గుడ్. నా కూల్. సో ఏమన్నా నాకు నచ్చింది ఏదైనా ఉంటే గెట్ సిమిలర్ కూడా మనం చేయొచ్చు. ఇక్కడ డిఫాల్ట్ ఉంది, ఇక్కడ కూడా నాకు అంత అనిపించలేదు. సెకండ్ వన్ ఈజ్ ప్రాపర్లీ దేర్. దీన్ని కొంచెం నేను జనరేట్ సిమిలర్ని క్రియేట్ చేయమంటాను. లెట్స్ సీ ఇంకా బెటర్ వెర్షన్స్ వస్తాయేమో ట్రై చేద్దాం. సో బెటర్ వెర్షన్స్ మీరు ఆ విధంగా ట్రై చేయొచ్చు. మళ్ళీ మనం ఆ ప్రాంప్ట్కే మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చుకోవచ్చు. లుక్ ఎట్ దాట్. కూల్ రైట్. సో ఇట్లా క్రియేట్ చేయొచ్చు డిఫరెంట్. సో నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్గా ఇంకొకటి ట్రై చేద్దాం. ఇంకో ప్రాంప్ట్. మనం ఎలాగో యూఎక్స్ డిజైనర్ కాబట్టి ఈ మోడర్న్ యూఎక్స్ డిజైన్ డాష్బోర్డ్ ఏదైనా ఇది జనరేట్ చేస్తుందో చూద్దాం. మేబీ మనం కూడా మూడ్ బోర్డ్ తయారు చేయొచ్చాము జనఏఐ నుంచే. లెట్స్ సీ. డిజైనర్స్ మోస్ట్లీ అందరూ యూఎక్స్ డిజైనర్సే ఉంటారనుకుంటా. సో ప్రాంప్ట్ అనేది నేను ఇస్తున్నాను. ఇచ్చి నేను దీన్ని ఆటోలో పెట్టమన్నాను. అండ్ ల్యాండ్స్కేప్ కాకుండా వైడ్ స్క్రీన్లో పెడుతున్నాను. వైడ్ స్క్రీన్లో పెట్టి లేదా వెర్టికల్లో పెట్టేశాను మొబైల్ వెర్షన్కి. లెట్స్ సీ మొబైల్ వెర్షన్లో ఎలా వస్తాయో చూద్దాం. ఇట్స్ టెరబుల్. అస్సలు బాగాలేదండి. ఇది ఏదో ఒక పేపర్స్ కట్ చేసి పెట్టినట్టుంది. అసలు నాకైతే నచ్చలేదు. ఇది అస్సలు బాగా జనరేట్ చేయలేదు. నాకు తెలిసి ఇదే ప్రాంప్ట్ మిడ్ జర్నీలో ఎలా పెడుతుందో చూద్దాం. మిడ్ జర్నీ అంటే గుర్తొచ్చింది. మిడ్ జర్నీ వీడియో దీనికి ముందు మనం చేసాం. ఇది మన సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో అది ఒకసారి చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటుంది అది కూడా. సో ఇదే ప్రాంప్ట్ నేను మిడ్ జర్నీలో కూడా నెక్స్ట్ ట్రై చేసి మీకు షార్ట్లో ఒకటి చేసి పెడతాను. ఫాలో అవుతున్న వాళ్ళకి అది అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షోకేజ్ ఆన్ ప్రాంప్ట్స్ ఇన్ డిఫరెంట్ స్టైల్స్ అనమాట. సరే, దీనికి ఇంకొక ఎక్స్ప్లోరేషన్ ఇద్దాం. డెస్క్టాప్ వెర్షన్లో ఎలా వస్తున్నాయో కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. నో, ఇట్స్ టెరబుల్ అండి. అసలు డెస్క్టాప్ కూడా కాదు,
మొబైల్ వెర్షన్ కాదు, ఏ వెర్షన్ కూడా బాగా రావట్లేదు యూఎక్స్ డాష్ మూడ్ బోర్డ్ రెఫరెన్స్ కోసం. ఐ థింక్ దట్ ఈస్ నాట్ జస్టిఫైస్ ఫర్ దిస్. సో ఈ క్లిప్ ఓకే. నెక్స్ట్ ఇంకొక వెర్షన్, ఇంకొకటి ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఏవైతే స్క్రీన్స్ మనం చేసామో వాటిని ఎడిట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఎడిట్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో హియర్ నేను ఈ స్టేషనరీ ఐటమ్స్ ఉన్న ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఇమేజ్లోకి క్లిక్ చేసి దాంట్లో అండర్ ఎడిట్ డ్రాప్ డౌన్ మెనూలో జనరేట్ ఫిల్ అని కొడతాను. జనరేట్ ఫిల్లో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రిమూవ్ ఆప్షన్ చెక్ చేద్దాం. రిమూవ్ ఆప్షన్ ఏంటంటే జస్ట్ ఒక బ్రష్ వస్తుంది. బ్రష్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలో తెలుసు కదా, బ్రాకెట్స్ అటు ఇటు చేంజ్ చేస్తే మీకు వైస్ వర్సా తెలుస్తుంది. సో నేను ఇప్పుడు ఆ లొకేషన్ని క్లిక్ చేసి బ్రష్ చేసి అక్కడ రిమూవ్ కొడతాను. రిమూవ్ కొట్టిన తర్వాత అది ఆటోమేటిక్గా లోడ్ అయ్యి మనకి చూపిస్తుంది, రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఆ రిజల్ట్ ఏంటంటే మనకి ఆ రిమూవ్ చేయడం వల్ల అది చూసారా అలా అది రిమూవ్ చేసి మనకి ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ దాంతో కలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇన్సర్ట్ ట్రై చేద్దాం. ఇన్సర్ట్ ఏంటంటే సేమ్ లైక్ ఇక్కడ స్టే అని ఉంటుంది, ఎందుకంటే మనం అది వచ్చిన తర్వాత కీప్ అనే బటన్ క్లిక్ చేయాలన్నమాట. అప్పుడు ఏంటంటే అది నెక్స్ట్ దానికి అవకాశం ఇస్తుంది. నా ఇప్పుడు ఇన్సర్ట్ క్లిక్ చేసి మళ్ళీ సెలెక్షన్ అనేది మేడ్ చేయాలి. సెలెక్షన్స్ క్రియేట్ చేసి సెలెక్షన్ ఇలా వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఫోన్ పెడదాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అందుకే సెలెక్షన్ అనేది చేశాను. సెలెక్షన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొంచెం డన్. సో సెలెక్షన్ అన్నది అయిపోయింది. సెలెక్షన్ అయ్యింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జనరేట్ ఫిల్లోకి వెళ్ళి ప్రాంప్ట్ ఇవ్వాలి. స్మార్ట్ ఫోన్ అని కొట్టి నేను ఏం చేస్తానంటే జనరేట్ చేస్తాను. ఓకే, జనరేట్ చేశాక నాకు కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఆ వచ్చే ఆప్షన్స్లో ది బెస్ట్ వన్ ఏదైతే ఉందో దాన్ని నేను చూస్ చేసుకుంటాను. సో నేను ఇప్పుడు ఆప్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఆ ఆప్షన్స్ వచ్చిన తర్వాత దాని ప్రకారం నేను సో 3 ఆప్షన్స్ వచ్చాయి. నాట్ గుడ్, నాట్ ఓకే, ఓకే, లెట్స్ డూ ఎనీథింగ్ మోర్. సో మోర్ అనేది క్లిక్ చేశాను నేను. మోర్ క్లిక్ చేయడం వల్ల ఇంకొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో నుంచి మళ్ళీ ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో లోడ్ అవుతుంది. నో, దిస్ ఈస్ బెటర్, దిస్ లుక్స్ బెటర్, కీప్. అండ్ దెన్ ఇప్పుడు ఏంటంటే నేను ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ మీరు గమనిస్తే ఇవన్నీ మనం ఫోటోషాప్లో చూసాం. బట్ ఫోటోషాప్లో చూసింది ఇక్కడిది వ్యత్యాసం ఏంటంటే ఇమీడియట్గా మీరు జనరేట్ చేసిన ఇమేజెస్ని ఇక్కడ చేయడం కోసమే ఇది అన్నమాట. బట్ ఫోటోషాప్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్. మన ఫొటోస్ ఏవైతే మనం తీసామో మనకు కావాలో మెయిన్గా వాటికి అది బాగుంటుంది. జస్ట్ ఫర్ ఎనీ సోషల్ మీడియాకి దానికి. సో చూసారా, అది క్రాప్ చేశాను, ఎక్స్పాండ్ చేశాను. ఎక్స్పాండ్ చేసిన తర్వాత అక్కడ ఎక్స్పాండ్ అని జనరేట్ అని క్లిక్ చేయగానే, ఎక్స్పాండ్ అనే బటన్ క్లిక్ చేయగానే ఇమీడియట్గా అది లోడ్ అవుతుంది. సో వీటిలన్నింటిని అడ్జస్ట్ చేసుకొని అది లోడ్ చేస్తుంది అనమాట. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. చూసారా ఎలా ఎక్స్పాండ్ చేసిందో, దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో ఇంకోటి ఏంటంటే ప్యాన్ అనమాట. ప్యాన్ అనేది ఇక్కడ కీప్ అనేది క్లిక్ చేయాలి. నేను కీప్ క్లిక్ చేస్తే అది అవుతుంది. ఓకే, సో ప్యాన్ ఆప్షన్ ఏంటంటే మనకి అటు ఇటు తిప్పుతుంది అనమాట డాక్యుమెంట్ని. హోప్ ఇదంతా నచ్చింది అనుకుంటాను. ఇంకా లాస్ట్ వన్కి మనం వెళ్ళిపోదాం. కూల్, ఇప్పుడు మనం మన ఫైనల్ వీడియోలోకి వచ్చేసామండి. ఇది మన అంటే ఫైనల్ స్టెప్ అనమాట, లాస్ట్ ఫుట్. సో ఇందులో ఏంటంటే నేను ఎడిటే చేస్తాను, కానీ వెబ్ వెర్షన్ ఫోటోషాప్ అనేది ఒకటి ఉంటుంది, అందులో చేస్తాను అనమాట. ఏం లేదు, అక్కడ ఎడిట్లోకి వెళ్ళి ఫోటోషాప్ వెర్షన్ ఓపెన్ చేస్తే, ఫోటోషాప్ వెబ్ వెర్షన్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అది వెబ్ వెర్షన్లో ఫోటోషాప్కి కావాల్సిన మీరు గమనిస్తే ఇందులో మాత్రం మనకి ఫోటోషాప్లో ఏవైతే ఉంటాయో, నేను ఏవైతే మీకు లేయర్ సెలెక్షన్ చెప్పానో అవే ఉంటాయి. మేజర్గా మీకు ఫస్ట్ సెక్షన్లో చెప్పాను కదా, అవే ఉంటాయి. ఎందుకంటే అవి ఇంపార్టెంట్ ఈ జనరేటివ్ ఏఐకి ఇంక్లూడింగ్. సో ఇప్పుడు నేను ఒక సెలెక్షన్ తీసుకొని, ఒక బ్రష్ తీసుకొని సెలెక్షన్ అనేది చేశాను. అక్కడ అలా సెలెక్షన్ చేసి ఆ సెలెక్షన్లో నేను ఏం మెన్షన్ చేస్తానంటే ఒక ప్రాంప్ట్ ఇస్తాను. గుర్తుందా మీకు, ఒక ఫార్ములాలో చేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ప్రాంప్ట్ ఇవ్వచ్చు అని. సో నేను ఎటర్నల్ ఏంజల్ అనేది నా సబ్జెక్ట్, ఇన్ ఏ గ్లోయింగ్ వైట్ ఫీదర్స్ అనేవి నా ఏంటంటే ఫీచర్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ వాట్ ఎవర్ యూ క్యాన్ థింక్ విత్ లార్జ్ ఫీదర్స్. సో ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అనమాట. నా సబ్జెక్ట్స్కి ఇవన్నీ ఉండాలని నేను చెప్తున్నాను. ఓకే, సో సాఫ్ట్ గోల్డెన్ ఇదేంటంటే థీమ్ ఆర్ స్టైల్. నేను థీమ్ ఆర్ స్టైల్ గురించి మెన్షన్ చేశాను. ఆ తర్వాత స్లైట్లీ ఫ్లోటింగ్
అది ఒక ఫీచరే అనుకోండి, బట్ ఇక్కడ వ్యూ ఏమి నేను మెన్షన్ చేయలేదు, బట్ దట్స్ ఫైన్. సో ఫిల్ చేయమంటున్నాను, ఫిల్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఫిల్ జనరేట్ అయిన తర్వాత మనకు ఆప్షన్స్ వస్తాయి కదా, సో దాంట్లో బెస్ట్ అనేది ఒకటి పిక్ చేసుకుందాం. లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. మనం దగ్గరలో ఉన్న 82% వెళ్ళింది. లెట్స్ సీ హౌ ఇట్స్ గోస్. Yeah, we got it. This option is not that good. ఇంకో ఆప్షన్ చూద్దాం. ఐ డెంట్ లైక్ ఎనీథింగ్. సో మళ్ళీ ఏదో ఒకటి క్లారిటీగా ఉన్నదాన్ని జనరేట్ సిమిలర్ అనేది కొట్టాను. సో ఏదో ఒక సిమిలర్ వన్ వస్తుంది. ఇది ఏంటంటే నేను పాలిష్డ్ వేలో చేయట్లేదు, జస్ట్ మీకు అండర్స్టాండ్ చేయడం కోసం చేస్తున్నాను. ఇంకా బెటర్ ప్రాంప్ట్స్ ఇవ్వచ్చు, లేదా బెటర్ ప్లేయింగ్ విత్ ద ఆప్షన్స్ అనేది చేస్తే మనకి ఇంకా రిఫైన్డ్ వేలో మంచిగా వస్తాయి రిజల్ట్స్. బట్ ఫర్ నౌ మీ అండర్స్టాండింగ్ కోసం నేను క్విక్గా తీసుకెళ్తున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ గెట్ సిమిలర్ కొట్టాను కాబట్టి ఇంకో 3 ఆప్షన్స్ వస్తాయి. 3 ఆప్షన్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం బెస్ట్ వన్, తర్వాత ఇంకో ఏం జనరేట్ చేయొచ్చో చూసుకుందాం. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో ఫైన్, ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ ఆల్సో గుడ్. యా, ఐ లైక్ దిస్ వన్. సో ప్రస్తుతానికి ఇది పెడదాం. మనం అనుకున్న జనరేటివ్ ఎలాగైతే రావాలనుకుందో అలా వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇప్పుడు మన చెఫ్ గుర్తున్నాడా, రోబోట్. యా, ఇది జస్ట్ మీకు డిఫరెన్స్ చూపించడానికి. ఓకే, మన చెఫ్ గుర్తున్నాడు కదా, రోబోట్. సో వాడిని ఒకరిని సెలెక్ట్ చేద్దాం. లెట్స్ టేక్ ఇట్ అండ్ మళ్ళీ ఫోటోషాప్ వెర్షన్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనోడికి చిట్టి రోబోట్కి ఏం చేస్తామంటే మనం అది క్యాప్ని కొంచెం హిప్ హాప్ క్యాప్లో పెడదాం. ఓకే, సో సెలెక్షన్ కోసం నేను ఏం చేయాలి, ఫ్రీ హ్యాండ్ టూల్ సెలెక్షన్ తీసుకోవాలి. సో ఫ్రీ హ్యాండ్ టూల్ కాబట్టి లాసో టూల్ తీసుకొని సెలెక్షన్ అలాగా నేను చేసేస్తాను. ఫ్రీ హ్యాండ్ కాబట్టి అలాగ ఫ్రీగా చేయొచ్చు, ఏమీ పర్ఫెక్ట్గా చేయాలని లేదు. చూడండి, నేను అలా అరౌండ్గా చేశాను, పక్కన ఉన్న సరౌండింగ్స్ కూడా సెలెక్ట్ చేస్తూ చేశాను. దట్ ఈస్ వాంటెడ్లీ. సో జనరేటివ్ ఫిల్మే కొట్టి ఇప్పుడు నేను అక్కడ మెన్షన్ చేయాలి వాట్ ఈజ్ మై ప్రాంప్ట్ అన్నది. ఇక్కడ నేను చాలా సింపుల్గా ఇస్తున్నాను ప్రాంప్ట్, హిప్ హాప్ క్యాట్ అని, హిప్ హాప్ హ్యాట్ అని. ఇంకా డీటెయిల్గా ఇస్తే ఇంకా బాగా వస్తాయి. సో విత్ yellow అండ్ బ్లాక్ స్ట్రైప్స్. కూల్. సో ఫిల్ అని చెప్పాను. సో ఫిల్ లోడ్ అవుతుంది. సో నా ఫిల్ లోడ్ అయిన తర్వాత మళ్ళీ నాకు 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఒకటి చేస్తాను, లేదంటే ఇంకా ఏమైనా బెటర్ రిజల్ట్స్ చూపించగలదేమో అని రిక్వెస్ట్ చేస్తాను. సో విల్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. ఇంకా 18% ఉంది, 15% ఉంది. సో ఇది ఎలా, ఓ కూల్, బాగుందిరా. చిట్టిగడ్ క్యాప్ పెట్టాడు చూసారా. సో ఇప్పుడు వచ్చిన ఆప్షన్స్లో నాకు ఫస్ట్ వన్ నచ్చింది. సో దాని సిమిలర్ని ఇంకా తీసుకుంటా. దానికోసం 3 డాట్స్ క్లిక్ చేసి జనరేట్ సిమిలర్ క్లిక్ చేస్తాను. సో ఇంకో 3 వస్తాయి. ఆ 3లో ఏదైతే బెస్ట్ వెర్షన్ ఉంటుందో అది. ఇంకోటి గమనించారు, అక్కడ లేయర్స్ కూడా ఫామ్ అవుతున్నాయి చూసారా. వెబ్ వెర్షన్లో కూడా లేయర్స్ ఫామ్ అవుతున్నాయి. దట్స్ వై నేను మీకు సెలెక్షన్, లేయర్ మార్క్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ జనరేటివ్ AI ఇన్ ఫోటోషాప్. దట్స్ వై నేను మీకు ఫస్ట్ సెక్షన్లో దాని గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేశాను. ఒకసారి ఇది అర్థం కాకపోతే మళ్ళీ చూడండి అండ్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. సో రిజల్ట్ అనేది రావడానికి నేను వెయిట్ చేస్తున్నాను. మన రిజల్ట్స్ ఇంకొక 8%లో ఆగింది. హోప్ యా కూల్. చూడండి, మనకి రిజల్ట్ వచ్చింది. వీ క్యాన్ సీ దిస్ వన్ ఈజ్ గుడ్. ఐ లైక్ దట్ వన్. సెకండ్ వన్ ఈజ్ గుడ్. సో దీంతో మన జనరేటివ్ AI ఇన్ ఫోటోషాప్ కంప్లీట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఇప్పటిదాకా చూసినందుకు. ఈ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఈ వీడియోలో ఏమైనా నచ్చితే, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. రిమెంబర్, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. BSL Prasad signing off.